ఈ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసాం, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మర్చిపోమక్కండి. ఈ ప్రాబ్లమ్స్ నేను చాలా నీట్గా నెమ్మదిగా చెప్పాను. నాకు తెలిసి మీకు ఆఫ్లైన్ క్లాస్ కంటే ఆన్లైన్ క్లాస్లో ఇంకా బాగా చెప్పినట్టుగా నాకు ఫీలింగ్, మరి మీకేమో తెలియదు కానీ. సో ఈ ప్రాబ్లము ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే కొంచెం ఈజీగా అనిపించింది నాకు. మీకు చూడరా, ఈ ప్రాబ్లం నేర్చుకున్నారా లేదా? ఎప్పటికప్పుడు ఇంకోటి ఏం చెప్పినాము, ఇది ఇంపార్టెంట్ థియరం అని చెప్పాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం అమ్మా, మర్చిపోమాకండి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b f of x dx lies between small m into b minus a and capital M into b minus a అనేటువంటి థియరము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రేమాన్ ఇంటిగ్రేషన్ లో నేర్చుకోవాలి. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పాను మీకు, ఏమని, మొట్టమొదట రేమాన్ సమ్స్ పైన కూడా ఇదే విధంగా ఒక థియరం ఉంది, గుర్తుందా? స్మాల్ m into b minus a less than or equal to LPF less than or equal to UPF less than or equal to capital M into b minus a. గుర్తుందా? ఇదే స్ట్రక్చర్ లో వస్తుంది, ఆ థియరం కూడా నేర్చుకోవాలి. ఓకే ఓకే. సో ఇది ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పింది, రైట్. ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్, మర్చిపోమాకండి. థియరము ఈ రిజల్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. థియరం ఏమంటే కూడా నోట్ చేసి పెడతాను నేను. ఏ నెససరీ అండ్ సఫిషియంట్ condition, a necessary and sufficient condition for R integrable. మీకు ఎగ్జామ్లో స్టేట్ అండ్ ప్రూవ్ వింటున్నారా? అందరికి వినపడుతుందా? స్టేట్ అండ్ ప్రూవ్ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ రేమాన్ ఇంటిగ్రబిలిటీ అని అడుగుతారు. వింటున్నారా? వినపడుతుందా లేదా? మీకు ఎగ్జామ్లో స్టేట్ అండ్ ప్రూవ్ నెసెసరీ సఫిషియంట్ కండిషన్ ఫర్ రేమాన్ ఇంటిగ్రబిలిటీ, ఆర్ ఇంటిగ్రబుల్ అంటే దట్ ఈస్ రేమాన్ ఇంటిగ్రబిలిటీకి నెసెసరీ సఫిషియంట్ కండిషన్, స్టేట్మెంట్ ప్రూఫ్ రెండు అడుగుతారు. ఒకసారి మీరే స్టేట్మెంట్ రాయాలి, మీరే ప్రూఫ్ కూడా రాయాలి. ఓకేనా? కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా బాగా నేర్చుకోవాలి, మర్చిపోకండి. రైట్. స్టేట్మెంట్ అంటే ఇది ఒక ఫార్ములా కూడా. ఏ బౌండెడ్ ఫంక్షన్ అన్నిటికీ ఎంతసేపు అయినా ఏ థియరం స్టేట్మెంట్ కైనా ఇదే మనం వర్క్ చేస్తున్నాం, మీకు గుర్తుందో లేదో. A bounded function f maps a comma b to R is Riemann integrable. Riemann integrable on closed bracket of a comma b if and only if IFF, if and only if for each epsilon greater than 0 there exists, ఈ సింబల్ అర్థమవుతుంది కదా, there exists a partition, there exists a partition capital P
of closed bracket of a comma b such that చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మణ్, UPF మైనస్ LPF ఈ డిఫరెన్స్ వచ్చి లైస్ బిట్వీన్ 0 and ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి, ఇంకేం లేదు. ఇదిరా నెసెసరీ సఫిషియెంట్ కండిషన్. ఇది ఇక్కడ IFF అని రాశాను, గమనించండి. IFF ఉన్నది. ఓకే, IFF అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా? ఏ బౌండెడ్ ఫంక్షన్ F maps A, B to R is Riemann integrable. ఏదైనా ఫంక్షన్ రేమాన్ ఇంటిగ్రబుల్ కావాలి అంటే ఈ రిజల్ట్ ను ఫాలో కావాలి. రేమాన్ ఇంటిగ్రబుల్ అయితే ఇది ఓకే, ఏంది రేమాన్ ఇంటిగ్రబుల్ అయినప్పుడు. అట్లాగే ఈ రిజల్ట్ ఓకే అయితే ఇట్ ఈస్ ఏ రేమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ ది ఇంటర్వెల్ A, B. అంటే వైస్ వర్సా, అర్థమవుతుందా? వైస్ వర్సా, రైట్. దీన్ని తీరం బాగా చూడండి. ఏ బౌండెడ్ ఫంక్షన్ F maps అంటే దీన్ని అర్థం చేసుకుంటారా? దీన్ని ఇంకో రకంగా రాస్తాను నేను. దట్ ఈస్ R belongs to ఇటు రాయచ్చు దీన్ని. అర్థమవుతుందా? ఇదే తీరం నేను ఇట్లా రీరైట్ చేస్తున్నా. ఇదిరా తీరం. ఓకే, ఇది ప్రూవ్ చేయాలి. R belongs to A, B అంటే అర్థమేమి చెప్పండి రా. ఏం చెప్పరా? ఏమరబ్బా, మీకు ఇంతకుముందు ఒక నోటేషన్ ఒకటి చెప్పాను, గుర్తుందో లేదు మీకు? R is Riemann integrable over the interval A, B అని అర్థం. R is Riemann integrable over the interval A, B. దాని నోటేషన్ ఏమి? ఏం చెప్పొద్దండి రా. ఏం రా నాయనా, వినపడుతుందా లేదా మీకు? హేమనాథ్ రెడ్డి, ఎవరు? లక్ష్మి, సంగీత, వినపడిందా? సో దీన్ని ఇలా రాసే బదులు ఇట్లా కూడా రాసుకోవచ్చు రప్ప. R of A, B అని కూడా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి. R of A, B అని కూడా రాయొచ్చు. ఓకే, if R is Riemann integrable over the interval A, B అయితే UPF minus LPF value lies between 0 and epsilon. If UPF minus LPF lies between 0 and epsilon, then it is Riemann integrable. ఇది దీని మీనింగ్. ఓకేనా? రైట్, ప్రూఫ్ రాద్దాం. రైట్, ప్రూఫ్. సో ఇక్కడ చూడండి మనకేమి ఇచ్చాడు ప్రూఫ్. F is bounded function on the closed interval A, B. ఇది ఇచ్చారు. బౌండెడ్ ఫంక్షన్ ఆన్ ది క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B అంటే ఇక్కడ సిన్స్ అని కూడా రాసుకోండి.
ఇది బౌండెడ్ ఫంక్షన్ కాబట్టి f is లేదా సిన్సర్ ఒకటి చేస్తూ ఉంటాను ఒక నిమిషం. సో ఇక్కడ ఏం చేద్దామంటే ప్రూఫ్ లో ఇది మొదటి పార్ట్ అనుకుంటారా, నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అంటాం కదా, నెసెసరీ పార్ట్ అనుకోండి. బౌండెడ్ ఫంక్షన్ ఈజ్ Riemann integral, R integrable and right. So suppose that f is bounded function on closed interval is Riemann integrable. This Riemann integrable అనుకోండి. Then Riemann integrable అయితే ఆటోమేటిక్ గా ఏం రూల్ మన దగ్గర, lower Riemann integral is equals to upper Riemann integral అంతే కదా. లోయర్ Riemann integral వచ్చి అప్పర్ Riemann integral కి సమానము. దట్ ఈస్ దెన్ వి సే దట్ ఇట్ ఈస్ ఇంటెగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ a, b. ఇది గమనించండి నేను రాసే విధానము, ఓకేనా. ఇట్ ఈస్ Riemann integrable. నౌ let epsilon greater than 0, epsilon greater than 0 అనుకోండి. by Darboux theorem, ఇక్కడ దీన్ని వాడుకుంటాం. by Darboux theorem, ఏం Darboux theorem చెప్పండి, ఏముంది Darboux theorem? ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా మీకు చెప్పాను నేను. ఏం చెప్పండి అయ్యా, ఇది Darboux theorem. ఏం Darboux theorem చెప్పండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బౌండెడ్, f is a bounded function, then there exist for each epsilon greater than 0 there exists delta greater than 0 such that upper Riemann sum is less than upper Riemann integral plus epsilon, lower Riemann sum is greater than lower Riemann integral minus epsilon. ఇది Darboux theorem మనకి చెప్పేది, ఓకేనా. సో దీన్ని ఇక్కడ వాడుకుంటాం, ఈ Darboux theorem యొక్క రిజల్ట్ ని ఇక్కడ వాడుకుంటాము. నౌ బై Darboux theorem మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇది చేస్తాను. Darboux theorem ఏం చెప్తుంది, ఫర్ ఈచ్, ఇక్కడ ఏం రాస్తాను నేను, ఇక్కడ వింటున్నారు లేదు మరి, లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అనుకున్నాను, ఎప్సిలాన్ అనేది గ్రేటర్ దెన్ 0 అనుకున్నాను. ఎప్సిలాన్ పాజిటివ్ అయితే దెన్ బై Darboux theorem ప్రకారంగా దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0, ఓకే, దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0, అది రాస్తాం ఇక్కడ. బై Darboux theorem దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 such that ఎట్లా ఉంటుందంటే such that UPF, గమనించండి, UPF is less than, that is upper Riemann sum is less than upper Riemann integral plus epsilon. బట్ ఇక్కడ ప్రాబ్లం లో సారీ థియరం ప్రూఫ్ లో ఈజీగా నెక్స్ట్ మీకు ఎందుకు రాశాను అనేది తెలుస్తుంది మీకు. దీని epsilon/2 అని అంటున్నాను. ఇక్కడ చూడండి Darboux theorem ఇక్కడ నేనే రాశాను, అప్పర్ Riemann sum is less than upper Riemann integral plus epsilon రాశాను. ఇక్కడ నేనే రాస్తున్నాను, అప్పర్ Riemann sum is less than upper Riemann integral plus epsilon/2 అని రాశాను, ఓకేనా. అండ్ ఎందుకు రాశానంటే తర్వాత రీజన్ చెప్తాను నేను. అండ్ LPF ఇంకో రిజల్ట్ మన దగ్గర ఉంది Darboux theorem ప్రకారంగా, LPF is greater than lower Riemann integral ఏమి మైనస్ ఎప్సిలాన్ ఉంది, అక్కడ ఇక్కడ మైనస్ ఎప్సిలాన్ ఉంది, నేను -epsilon/2 రాస్తున్నా.
మైనస్ ఎప్సిలాన్ బై 2. మీరు గమనించండి, నేను దాన్నే కాపీ కొడుతున్నా. ఫర్ ఈచ్ క్యాపిటల్ P బిలాంగ్స్ టు ఫై ఆఫ్ A, B, ఏ కూడా అదే మాట రాయిస్తాను. ఫర్ ఈచ్ ఏమి క్యాపిటల్ P బిలాంగ్స్ టు ఫై ఆఫ్ A, B విత్, చూడండి డార్ బాక్స్ థియరం అట్లాగే కాపీ చేసి ఇక్కడ రాశాను, విత్ నార్మ్ ఆఫ్ క్యాపిటల్ P లెస్ దాన్ డెల్టా. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ కూడా అదే రాశాను నేను. ఏ రాశాను? ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. రేపు వినపడుతుందా లేదా నా మాటలో? గోడ తిప్పినట్టు ఉందా? డార్ బాక్స్ ఇది కనిపిస్తుందా వినిపిస్తుందా? రెండు ఎవరైనా మాట్లాడండి రా. వినిపిస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు డార్ బాక్స్ థియరముని కంపేర్ చేసుకోండి. నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో అప్పర్ ఈ రిజల్ట్ మనసులో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. అప్పర్ రేమాన్ సమ్ ఈజ్ లెస్ దాన్ అప్పర్ రేమాన్ ఇంటెగ్రల్ ప్లస్ ఎప్సిలాన్, లోయర్ రేమాన్ సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ మైనస్ ఎప్సిలాన్. ఏమి ఫర్ ఈచ్ ది పార్టిషన్ ఆన్ A, B విత్ ఏ రాస్తున్నాము? నార్మ్ ఆఫ్ P లెస్ దాన్ డెల్టా. ఏ కూడా అదే మాట రాశాను నేను. సో డార్ బాక్స్ థియరం అలాగే రాశాను. నెక్స్ట్ రైట్, బాగానే ఉంది. సో ఇది క్యాపిటల్ P బిలాంగ్స్ టు ఇది రాసాం, బాగానే ఉంది. దెన్ ఈ రెండు రిజల్ట్ ని కలిపి రాస్తాం. ఇక్కడ రాసాను కదా ఈ రిజల్ట్, అట్లాగే LPF, UPF రెండింటిని మిక్స్ చేసి రాద్దాం. దెన్ UPF ఇక్కడ ఉండేది రా నాయన, UPF లెస్ దాన్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ A to B bar అని రాశాను. సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ A to B bar, దట్ ఈస్ లోయర్ రేమాన్ ఇంటెగ్రల్, లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ ప్లస్ ఎంత ఉంది ఇక్కడ? ఎప్సిలాన్ బై 2 ఉంది, ప్లస్ ఎప్సిలాన్ బై 2. విచ్ ఇంప్లైస్, నేను పక్కన ఇది రాస్తున్నానప్ప, UPF is less than, ఇటు మొట్టమొదటి చూడమ్మా, మొట్టమొదటి అంటే ఇది చెప్పేది. F is bounded and A, B is రేమాన్ ఇంటెగ్రబుల్ అన్నాం. రేమాన్ ఇంటెగ్రబుల్ కావడం వల్ల ఇది అయింది. సో లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ is same as upper రేమాన్ ఇంటెగ్రల్ which is equals to ఇంటిగ్రేషన్ ఫ్రమ్ A to B. ఇప్పుడు ఈ స్థానంలో కానీ ఈ స్థానంలో కానీ మనం ఏం రాసుకోవచ్చా? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ A to B f of x dx రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అదే మాట రాస్తున్నాం. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ A to B f of x dx అని రాసుకోవచ్చు. అవునా కదా? f of x dx ప్లస్ ఎప్సిలాన్ బై 2 రాయండి కాబట్టి, ప్లస్ ఎప్సిలాన్ బై 2. ఒప్పుకుంటారా? నేనేం లేదు, దీన్ని రీప్లేస్ చేశాను, ఈ స్థానంలో ఇది రాశాను. మీకు అర్థమైందా? అర్థం కాలేదు ఒకసారి చూడండి అబ్బా. విచ్ ఇంప్లైస్ అని దీని కావాలంటే నంబర్ 1 అనుకోండి. దిస్ ఈజ్ నంబర్ 1. అండ్ UPF గురించి, LPF గురించి, అండ్ LPF ఏముందడా? ఈజ్ గ్రేటర్ దాన్ లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ మైనస్ ఎప్సిలాన్ బై 2 ఉందబ్బా. విచ్ ఇంప్లైస్ LPF ఈజ్ గ్రేటర్ దాన్, ఈ ప్లేస్లో ఏం రాసుకోవాలా? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ A to B f of x dx మైనస్ ఎప్సిలాన్ బై 2 రాసుకోవాలి. దీని నెంబర్ 2 అనుకోండి, లేదా దీన్ని రివర్స్ చేసిరా. ఒక నిమిషం చూడండి. రైట్. సో దీన్ని తిప్పించి రాస్తానప్ప. విచ్ ఇంప్లైస్, మీరే చెప్పండి. తిప్పించి రాయడం అంటే ఏం లేదు, మైనస్ మల్టిప్లై చేసుకోండి.
మైనస్ ఎల్పిఎఫ్, ఈ గ్రేటర్ దెన్ సింబల్ వచ్చి లెస్ దాన్ గా మారిపోతుంది. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2, దీన్ని నెంబర్ 2 అని అనుకోండి. ఇప్పుడు చూడండి అప్ప, 1ని 2ని మిక్స్ చేయండి, 1 + 2 చేయండి, ఇంకే లేదు, 1 + 2 చేయండి. 1 + 2 gives 1ని 2ని కలిపేయండి, అంతే, ఇంకేం లేదు. 1 + 2 gives ఏం చెప్పండి, ఇదేముందిరా 1. జస్ట్ గమనించండి ఏం చేస్తారు. యూపీఎఫ్ మైనస్ ఉండేడా, ఎల్పిఎఫ్, ఇదేముందిరా, సారీ ఇక్కడ నేను మిస్ చేసిన ఒకటి, ఇక్కడ మైనస్ రావాలరా. ఇక్కడ మైనస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది. ఇక్కడ ఏముంది, నెంబర్ 1లో ప్లస్ ఉంది. ఈ రెండింటిని కలిపేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఏమవుతుందా, ఎప్సిలాన్ అయిపోతుంది. గమనించండి, అందుకోసమే నేను ఎప్సిలాన్ బై 2 తీసుకున్నాం, ఇంకేం లేదు. సో ఇప్పుడు ఇది ప్రూఫ్ సరిపోయినా చూడండి. నెసరీ కండిషన్, ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రబుల్ అయితే ఈ రిజల్ట్ వచ్చింది చూడండి. విచ్ మీన్స్ పక్కన గంట రాసుకోండి, ఇదేంద్రా యూపీఎఫ్ అనేది అప్పర్ రైమాన్ సమ్ అనేది ఎల్పిఎఫ్ కంటే పెద్దగా ఉంటుంది ఎప్పుడైనా, కాబట్టి ఇది ఖచ్చితంగా దీని వాల్యూ ఏంగా ఉంటుందా, పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా, పాజిటివ్గానే ఉంటుంది. రైట్, ఇంకో రిజల్ట్ రాసి కంప్లీట్ చేద్దాం. which implies UPF minus LPF which is greater than 0, less than or equal to epsilon. ఇది రైట్. నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్. సఫిషియంట్ కండిషన్ అంటే దీంట్లో సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ ఏం రాశాను, మొన్న రాశానా, దిస్ ఈజ్ 1 నెసరీ కండిషను. సఫిషియంట్ కండిషన్ అంటే ఏం చేయాలరా, ఏది తీసుకోవాలా, దీన్ని తీసుకొని ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలా. యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లైస్ బిట్వీన్ 0 అండ్ ఎప్సిలాన్ తీసుకొని ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలా. ఎఫ్ అనేది రేమాన్ ఇంటిగ్రల్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలా, లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ ఈ సేమ్ యాస్ అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్ అని ప్రూవ్ చేయాలా. ఓకేనా, మర్చిపోమాకండి. సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇది ఈజీనే. ఓకే, ఏం రాద్దాము, సపోజ్ దట్ డార్క్ బాక్స్ తిరిమే అదే, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists capital P in phi of A comma B, phi of A comma B such that M తీసుకోవాలా, ఈ రిజల్ట్ తీసుకోవాలా, గుర్తుపెట్టుకోండి దీనిని. such that UPF minus LPF less than epsilon. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రిజల్ట్ ని తీసుకున్న తర్వాత ఏం చేద్దాము, ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటిగ్రల్ ప్రూవ్ చేయాలా. నెక్స్ట్ లైన్, లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఇది ఆల్రెడీ అనుకున్నాము. ఫర్ ఈచ్ ఎప్సిలాన్, సపోజ్ దట్ ఇది ఓకే, let epsilon greater than 0, full stop. Then there exists maybe P1 and రాస్తాను నేను, partition P1 belongs to
phi of a comma b such that u p1f minus l p1f less than epsilon. Okay. Therefore, integration from a to b bar upper Riemann integral f of x dx అనే దేనికి సమానము చెప్పండి. ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ ఇన్ఫిమమ్ ఒక నిమిషం, ఇది సరిగా రాయలేదు. Infimum of UPF for the partition phi of a comma b which is less than UP1F UP1F, which implies upper Riemann integral. ఈ బార్ జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ బార్ వేసాను. upper Riemann integral f of x dx is less than u p1f. ఆల్రెడీ 1 2 ఏమైనా ఇచ్చినామా నంబర్ చూడు. ఓకే 1 2 రాసినాము. దీనికి 3 అని పెట్టారు. అండ్ అదే విధంగానే లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ ఏంది ఆ ఫార్ములా? సుప్రీమమ్ ఆఫ్ ఎల్పిఎఫ్ ఏమే సుప్రీమమ్ ఆఫ్ ఎల్పిఎఫ్ for each partition phi of a comma b is routine formula which is greater than LP1F, which implies చూడమ్మా ఇక్కడ ఏముందంటే a bar to b f of x dx is greater than LP1F. నేను దీన్ని మైనస్ మల్టిప్లై చేస్తాను నేను. సో మైనస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడు. మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a bar to b f of x dx greater than becomes less than minus LP1F. దీని నెంబర్ 4 అని పెట్టండి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేయండి, మీకే తెలుస్తుంది. మిక్స్ చేయడం అంటే లోయర్ రేమాన్ ఇంటెగ్రల్ చూడండి, ఇక్కడ దీన్ని ఇట్లాగే కూడుకోండి, యాడ్ చేయండి. సో ఏమొస్తుందో చూద్దాం. 3 plus 4 gives 3 plus 4 gives, జస్ట్ చూడమ్మా మీకే తెలుస్తుంది.
3 + 4 ని చేస్తే ఇది మైనస్ ఇది ఉంది. సో దట్ ఈస్ ఏం చెప్పండి అమ్మా. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b bar f of x dx minus a bar to b f of x dx is less than u p1f. ఇది p1 కదా, మైనస్ l p1f. దీని వాల్యూ ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఎంత ఉంది? లెస్ దాన్ ఎప్సిలాన్ ఉండదు చూడండి. u p1f మైనస్ l p1f. దీనికి ఏదైనా ఏదో ఒకటి ఒక స్టార్ అని పెట్టుకో. దిస్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. దేని ప్రకారం రాశాను ఇక్కడ? బికాస్ ఆఫ్ దట్ స్టార్. దీని వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్. సో ఇప్పుడు చూడండి, ఎప్సిలాన్ అనేటువంటిది ఆర్బిటరీ. ఆర్బిటరీ అంటే వీ కెన్ గివ్ ఎనీ వాల్యూ. వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు గమనించండి అమ్మా. సిన్స్ ఎప్సిలాన్ ఈజ్ ఆర్బిటరీ, ఎప్సిలాన్ అనేది ఆర్బిటరీ. ఆర్బిటరీ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్సిలాన్ ప్లేస్ లో మనం 0 కూడా పెట్టుకోవచ్చు. అది చెప్పేది. ఎప్సిలాన్ ప్లేస్ లో 0 కూడా పెట్టుకోవచ్చు. వింటున్నారా? ఎప్సిలాన్ ప్లేస్ దీని యొక్క డిఫరెన్స్ వాల్యూ ఇప్పుడు ఇక్కడే రాసాము. దీని వాల్యూ లైస్ బిట్వీన్ 0 అండ్ ఎప్సిలాన్. ఇక్కడ గమనించండి, మొట్టమొదటి మనం తీసుకున్నామే. దీని వాల్యూ ఏమని అర్థం రా? ఇక్కడ 0 కూడా పెట్టుకోండి, ఇక్కడ కూడా వేసుకోవచ్చు. సో దీని యొక్క డిఫరెన్స్ వాల్యూ 0. కాబట్టి దీన్ని 0కి సమానం చేసాం అనుకోండి. దీన్ని ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a bar to b f of x dx minus a bar to b f of x dx. ఒకవేళ దీన్ని 0కి సమానం అనుకుంటే 0 అని రాస్తాం. సో విచ్ మీన్స్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b bar, నెక్స్ట్ పేజ్లో రాసేయాలంటే సరిపోతుందా? రాద్దాం. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b bar f of x dx is equals to a bar to b f of x dx. ఇప్పుడు ఏమైందిరా? లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అయిపోయింది. సో దేర్ ఫోర్ ఏం రాయాలా? దేర్ ఫోర్ చెప్పండి. f is r integrable లేదా రీమాన్ ఇంటిగ్రబుల్. r integrable లేదా రీమాన్ ఇంటిగ్రబుల్ over the interval a comma b. సో ఇది. సో ఈ రోజుకి ఇది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వెరీ సింపుల్, ఈజీ, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ సింపుల్, ఈజీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ థియరంను ఆధారంగా చేసుకొని మీకు ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు. సో ప్రాబ్లం కూడా నేర్చుకోండి. జస్ట్ ఒకసారి రివైజ్ చేద్దాం. చూడరా, సరే కొంచెం స్పీడప్ చేస్తాను నేను. సో ఇక్కడ ఏమైంది? స్టేట్మెంట్, ఏ బౌండెడ్ ఫంక్షన్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ if and only if for each epsilon greater than 0 there exists a partition. తప్పైంది.
ఒక్క నిమిషం, తప్పైంది అది. ఒక్క నిమిషం. There exists a there exists a partition capital P of A comma B such that UPF minus LPF value lies between 0 and epsilon. So అక్కడ నేను దీనికి అర్థం కనుక ఇది రాశాను. That is if R is Riemann integrable, which means UPF minus LPF lies between 0 and epsilon. If UPF minus LPF lies between 0 and epsilon, then R is Riemann integrable. So proof is very simple. Just గమనించండి, Darboux ని మొట్టమొదటి వాడుతున్నాం. మొట్టమొదట నెసరీ కండిషన్ కి Darboux ని వాడుతున్నాము. దిస్ ఈజ్ ఏం చెప్పాలరా, ఏం కండిషన్ ఇదా చెప్పండి, ఏం చెప్పరు? దీని ఏం కండిషన్ చెప్పొచ్చురా? నెససరీ, అయ్యో ఇది నెసరీ కండిషన్ అనుకోండి. సో ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేయండి, F is bounded on A comma B is Riemann integrable. That is F is Riemann integrable అనుకోండి. అది Riemann integrable అయితే ఆటోమేటిక్ గా lower Riemann integral is same as upper Riemann integral, that is integration from A to B f of x dx. Now here we are using Darboux theorem. So Darboux theorem ఏం చెప్తుందిరా? For each epsilon greater than 0, there exists a delta greater than 0 such that UPF is less than, that is upper Riemann sum is less than upper Riemann integral plus some epsilon. ఇక్కడ epsilon by 2 తీసుకున్నాను. Similarly, LPF is greater than, LPF అంటే lower Riemann sum is greater than lower Riemann integral minus epsilon by 2 for each partition with norm of P less than delta. ఇది routine Darboux theorem యొక్క స్టేట్మెంట్. Then UPF గమనించండి, UPF is less than, దీన్ని తీసుకున్నానమ్మా ఇంకేలేదు, UPF is less than integration from A to B bar f of x dx plus epsilon by 2 ఉంది కదా, దాన్ని తీసుకున్నాం. రైట్, గమనించండి. ఇదేం చేశాను నేను, ఇక నేనేం చేశాను, ఇక్కడ నేను ఏమి చేశాను, ఈ ప్లేస్ లో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ A to B f of x dx రాశాను. వేరే ఏం చేయాల, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ A to, వింటున్నారా? ఒకవేళ ఇది అర్థం కాకపోతే ఇంకో స్టెప్ రాస్తాను. రైట్, సో జస్ట్ ఒకసారి చూడండి. సో విచ్ ఎంప్లాయిస్ ఏం రాద్దాము, UPF less than integration from A to B bar అనే ప్లేస్ లో A to B f of x ప్లస్ epsilon by 2 రాసుకోవచ్చు. దీన్ని నెంబర్ 1 అనుకోండి, ఓకేనా? UPF ఇది ఏనా కన్ఫ్యూజన్ అని ఉంటే ఒకసారి అడగండి. ఏరా అయినా అర్థమవుతుందా నేను రాస్తున్నది? UPF అర్థమైందా? ఇది ఏరా నిద్రపోతున్నావా? A to B బార్ ని ఇంటిగ్రేషన్ ఫ్రమ్ A to B అని రాశాను, వేరే ఇంకేం తెలియదు. నెక్స్ట్ సిమిలర్లీ LPF తీసుకోండి. LPF ఈజ్ గ్రేటర్ దాన్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ A bar to B f of x dx మైనస్ ఎప్సిలాన్ బై 2. దీన్ని ఏం చేశాను, అలా అగైన్ A to B అని రాశాను నేను, ఓకేనా? A to B రాశాను.
తర్వాత ఏం చేశాను, మైనస్ సింబల్ చేసి గ్రేటర్ దెన్ సింబల్ ని లెస్ దెన్ గా మార్చుకున్నాను. దీని నెంబర్ 2 రాశాను. 1+2 చేస్తే ఆటోమేటిక్ గా మనకు కావాల్సినటువంటి ఆన్సర్ మనకు వచ్చింది, మనకు కావాల్సిన రిజల్ట్. ఓకేనా, ఏం రిజల్ట్? ఓకే, ఇది రిజల్ట్. నెక్స్ట్ దీన్ని తీసుకున్నాము. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఇప్పుడు ఏం చేస్తాము, సఫిషియెంట్ కండిషన్ కి దీన్ని తీసుకున్నాము. ఇంకేమని ప్రూవ్ చేయాలి? వీ హావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ రైమాన్ ఇంటెగ్రబుల్. రైట్, ఇక్కడ చూడండి, అర్థమవుతుందా? రాసిన విధానం ఏమైనా కనిపించకపోతే అడగండి రానైనా. రాసిన విధానము కనపడకపోతే అడగండి. A to B బార్ ఇది అలా డౌట్ వచ్చేపోతుంది. ఇప్పుడే అడగండి, బోర్డులో ఉన్నప్పుడే అడగండి. A to B బార్. నెక్స్ట్ దీనికి ఏదో నెంబర్ 3 అని పెట్టుకున్నాము. అట్లాగే దాని డెఫినేషన్ ప్రకారంగా P1F ఇది P1F, ఇది కూడా P1F అమ్మ. ఈ రెండింటి మనం యాడ్ చేయండి. 3ని 4ని యాడ్ చేస్తే వి గెట్ దిస్ వన్. సో దీన్ని ఎప్సిలాన్ అనేది ఆర్బిటరీ కాబట్టి, ఆర్బిటరీ అంటే ఎప్సిలాన్ ప్లస్ మనం 0 కూడా పెట్టేసుకోవచ్చు. సో 0 అనేది అనుకున్నప్పుడు లోయర్ రైమాన్ ఇంటెగ్రల్ ఇస్ సేమ్ యాజ్ అప్పర్ రైమాన్ ఇంటెగ్రల్, హెన్స్ ఇట్ ఈస్ రైమాన్ ఇంటెగ్రబుల్. సో ఇది విషయం. ఓకే, ఇది థీరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా. మొన్న చెప్పినటువంటి థీరం కూడా నేర్చుకోవాలా. మీకు ఈ థీరం బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ప్రాబ్లమ్స్ ఇస్తారు, ఖచ్చితంగా థీరము ఇస్తారు, లేకపోతే ప్రాబ్లం ఇస్తారు. షో దట్ ఇట్ ఈస్ రైమాన్ ఇంటెగ్రబుల్, ఎఫ్ ఈజ్ రైమాన్ ఇంటెగ్రబుల్ అని వెరిఫై చేయమని చెప్పేసేటువంటి థీరం కూడా మనకి ఇస్తారు. ఓకేనా, మర్చిపోమాకండి. రైట్, ఇంకా ఓకే, నెక్స్ట్ ఇంకొక థీరం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ దీని తర్వాతనే, ఇన్సేపు చెప్పిన దానికంటే తర్వాత మోనోటానిక్ ఫంక్షన్ మీద. సో థీరం స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ F maps A, B to R is monotonic on the closed interval A, B, then ఇక్కడ గమనించండి, ఇది ఒకటే కండిషన్, ఇంకేం లేదు. F is monotonic function on the interval A, B. Then F is R integrable on the closed interval of A, B. ఇంతేరా థీరం స్టేట్మెంట్ ఇదే. బట్ ప్రూఫ్ ఈ క్లాస్లో చెప్పే టైం సరిపోదు, అది టేక్స్ టైం. నెక్స్ట్ క్లాస్లో థీరం చెప్పుకుందాము. బట్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. తర్వాత ఓకే, ఉంటారా కొంతసేపు, ఒక 5 నిమిషాలు ఎక్కువైనా? ఏరా ఈ థీరం చెప్పేద్దాం ఒక 5 నిమిషాలు. రైట్,
చూద్దాం. ప్రూఫ్ ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏమీ లేదు. ఎఫ్ ఈస్ మోనోటానిక్ ఫంక్షన్ ఆన్ ది ఇంటర్వెల్ ఏ కమా బి అని ఇచ్చారమ్మా. ఈ థియరం కూడా నేర్చుకోవాలి, మర్చిపోతండి. రైట్. రైట్. హలో, వింటున్నారా? ఓకే. థియరం ఇంపార్టెంట్. ఇంకా 5-6 థియరమ్స్ ఉన్నాయమ్మా ఇంకా ఈ చాప్టర్లో. ఫండమెంటల్ థియరం ఆన్ రైమాన్ ఇంటిగ్రల్ నేర్చుకోవాలా. చెప్పే ప్రతి వివిఐపి అంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఇది. రైట్, స్టార్ట్ చేద్దామా? అయితే ఒక 5 నిమిషాలు ఉండండి. లెట్ ఎఫ్ బి monotonically increasing function. Monotonically increasing. Monotonically increasing function. Monotonically increasing function on closed interval of a comma b. ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ లో ఇది మోనోటానిక్ ఇంక్రీజింగ్ అని. ఇంక్రీజింగ్ అంటే ఏం లేదురా, జస్ట్ చూడండి చెప్తాను నేను. దాని మీనింగ్ ఏమంటే, మీకు ఆల్రెడీ ఏమైనా డౌట్ ఉంటే అడగండి నన్ను. వాట్ ఈజ్ మోనోటానిక్ అంటే కూడా నేను చెప్తాను. ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు దిస్ ఇంటర్వెల్ ఏ కమా బి ఇంప్లైస్ దెన్ అని కూడా రాయండి మీ ఇష్టం. దెన్ చూడమ్మా, ఇది మోనోటానిక్ ఇంక్రీజింగ్ అంటే దాని మీనింగ్ ఏమంటే ఇలా ఉంటుందిరా. ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ ఏ కామా బి విచ్ ఇంప్లైస్, ఇది నోట్ చేసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ lies between f of a, f of b. ఓకే, సో క్లియర్గా గమనించండి. సో నేను జస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జస్ట్ చూడండి అమ్మా. ఎఫ్ అనేది మోనోటానిక్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఎఫ్ అనేది ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్. మోనోటానిక్లీ అంటే కంటిన్యూస్ అని అర్థం, ఇంకేలేదమ్మా. మోనోటానిక్లీ ఇంక్రీజింగ్ అంటే దట్ ఈస్ ఏ కంటిన్యూస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్పేసి. ఇఫ్ ఎక్స్ అనేది ఏ కమా బి అనే ఇంటర్వెల్ ఉంది అంటే దాని మీనింగ్ ఏమంటే ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి, విచ్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి. సో ది క్లియర్గా ఏం తెలుస్తుంది? ఇంప్లైస్, చెప్పండి మీరే. ఎఫ్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి మధ్య ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. దాని మీనింగ్ ఏమి? F is bounded. F is bounded on closed interval a comma b. Bounded on a comma b. అది దీని మీనింగ్. బట్ మనం ఏమని ప్రూవ్ చేయాలా? ఇట్ ఈస్ రైమాన్ ఇంటిగ్రబుల్. రైమాన్ ఇంటిగ్రబుల్ డెఫినేషన్ గుర్తుపెట్టుకొని ఈ థియరం ప్రూఫ్ మనం రాస్తాము. సో ఇట్ ఈస్ బౌండెడ్. కనిపిస్తుందా? బౌండెడ్ అని. రైట్, ఇది ఇంటర్వెల్ ఏ కమా బి. రైట్, బాగానే ఉంది. నౌ లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ప్రధానికి ఈ రేమాన్ ఇంటిగ్రల్ చాప్టర్ మొత్తం కూడా ఒక ఎప్సిలాన్ తీసుకుంటాం, పాజిటివ్ ఇంటిగ్రల్. నెక్స్ట్ లైన్, చూస్ ది పార్టిషన్. రేమాన్ ఇంటిగ్రల్ ప్రూవ్ చేయాలి కాబట్టి చూస్ ది పార్టిషన్ క్యాపిటల్ P is equals to
A that is equals to x naught, x1, x2, so on, xn. xn value last కాబట్టి that is b. ఇది ఒక పార్టిషన్ అని చెప్పి తీసుకోండి. ఆఫ్ a, b గా అంటే రాసేట్టుకోండి. a, b కి సంబంధించినటువంటి పార్టిషన్ ఇది. such that ఈ పార్టిషన్ ఎలా తీసుకోండి, ఇదే ఇక్కడ ఇంపార్టెంట్. choose this partition capital P such that norm of capital P less than, ఈ థీరం ప్రూఫ్ ఇట్లాగే నేర్చుకోవాలరా, f of b minus f of a plus 1 ఇలాగా ఒక నార్మ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మర్చిపోమాకండి, థీరం ప్రూఫ్ ఇట్లాగే రాయాలి. నెక్స్ట్ లైన్, లెట్ స్మాల్ ఎంఆర్ అండ్ క్యాపిటల్ ఎంఆర్ రొటీన్. ఇది ఏం స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ లా, క్యాపిటల్ ఎంఆర్ ఏమవుతుందిరా, బి ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్. infimum and supremum of f on rth interval. What is rth interval? xr minus 1 comma xr. ఈ rth interval కి సంబంధించినటువంటి infimum supremum values స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్, అవునా కదా. నెక్స్ట్ దీని యొక్క లెంగ్త్ ఏమనుకోవాలరా చెప్పండి. అండ్ డెల్టా ఆర్ ఈక్వల్ టు వాట్, స్మాల్ డెల్టా ఆర్. ఏమి చెప్పద్దండి రా, లెంగ్త్ ఆఫ్ ఐఆర్, లెంగ్త్ ఆఫ్ ఐఆర్ అంటే అర్థమేమి, డెల్టా ఆర్ అనేది ఏమి ఫార్ములా చెప్పండి. ఏం లెంగ్త్ ఆఫ్ ఐఆర్ అంటే xr minus 1, sorry xr minus 1. ఓకే, ఫార్ r equal to 1 2 so on up to n. ఏంది ఇది రాయడం ఈ రోజు, ఒక్క నిమిషం ఉండదు. రైట్, సో లెంగ్త్ ఆఫ్ ది, జస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, చూస్ ది పార్టిషన్ క్యాపిటల్ P ఆఫ్ a, b such that norm of P less than epsilon by f of b minus f of a plus 1 అలా తీసుకోవాలి క్యాపిటల్ P అనేటువంటి పార్టిషన్. నెక్స్ట్ లెట్ స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ విత్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ది ఇంటర్వెల్, ఆన్ ద ఆర్త్ ఇంటర్వెల్ అనేది మనకు తెలుసు, అది కూడా రాసుకోవాలి. నౌ ఇప్పుడు ఏమి ఇచ్చాడు మన ప్రాబ్లంలో చెప్పండి. ఎఫ్ ఈజ్ మోనోటానికలీ ఏమనుకున్నాం మనము, monotonically increasing on the closed interval a, b అని అనుకున్నాం, which implies monotonically increasing on the interval a, b అన్నాము. దీనికి ఆర్త్ సబ్ ఇంటర్వల్ దీనికి సంబంధించింది కదా, a, b కి సంబంధించింది కాబట్టి, సో f ఈజ్ ఏమవుతుందిరా, ఐఆర్ కూడా దీంట్లో ఉండదు కదా, సబ్ ఇంటర్వెల్ కదా ఇది. f ఈజ్ monotonically increasing, దేంట్లో increasing దేని మీదరా, ఆన్ ఐఆర్, ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కూడా. ఇప్పుడు a, b లో క్లోజ్ ఇంటర్వెల్ a, b లో f అనేది మోనోటానికల్ ఇంక్రీజింగ్ అంటే దానికి సబ్ ఇంటర్వెల్ కూడా
ఇంక్రీజింగ్ అవుతుంది, మోనోటానిక్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది, which implies small mr is equals to f of అంటే ఇన్ఫిమమ్ వాల్యూ f of ఒక నిమిషం xr minus 1 ఏమి ఇన్ఫిమమ్ వాల్యూ అదే కదా ఐఆర్ ఆర్త్ సబ్ ఇంటర్వల్ ఇన్ఫిమమ్ వాల్యూ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నప్పుడు వినండి క్యాపిటల్ ఎంఆర్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ అవుతుంది. వినండి పా, నేను చిన్న బొమ్మ కూడా వేస్తాను. ఇది మోనోటానిక్ ఇంక్రీజింగ్ అంటే ఇది ఓకే, ఇది ఎక్స్ఆర్ మైనస్ 1 అనుకోండి, ఇది ఎక్స్ఆర్ అనుకోండి. మోనోటానిక్లీ ఇంక్రీజింగ్ గమనించండి, ఈ ఇంటర్వెల్ నుంచి ఈ లైన్ నుంచి ఎన్ లైన్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతా ఉంది. సో ఖచ్చితంగా ఇన్ఫిమమ్ వాల్యూ ఇదవుతుంది, సుప్రీమం వాల్యూ ఇదవుతుంది. ఓకేనా? సో అదే ఇక్కడ నేను రాస్తున్నాను, ఇది స్మాల్ ఎంఆర్ అవుతుంది, ఇది క్యాపిటల్ ఎంఆర్ అవుతుంది, క్యాపిటల్ ఎంఆర్ అవుతుంది. దేర్ఫోర్ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఫార్ములా చెప్పండి. క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ మైనస్ సిగ్మా ఆఫ్ స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఆర్ ఈక్వల్ టు ఏం రాయాలా 1 to n, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 1 to n, రైట్. ఇక్కడ ఒక నిమిషం కూడా ముందర రాసి పెడదాము. డెల్టా ఆర్ అంటే ఏంద్రా, ఏం డెల్టా ఆర్ అంటే ఎక్స్ఆర్ మైనస్ 1 ఇదంటే నోట్ చేసి పెట్టుకోండి ముందుగానే, ఎక్స్ఆర్ మైనస్ 1. ఇప్పుడు కామన్ గా ఉండేది ఏమి, ఇక్కడ కామన్ గా ఉండేది ఏమి, డెల్టా ఆర్ కామన్. సో క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్, ఓకే. డెల్టా ఆర్ అనే స్థానంలో ఒక స్టెప్ తగ్గిస్తున్నాను నేను, డెల్టా ఆర్ అనే స్థానంలో ఏం రాసుకోవచ్చు, ఎక్స్ఆర్ మైనస్ xr minus 1 r equal to 1 to n, okay, which is less than right, which is less than, చూడండి మన దగ్గర ఇక్కడ ఇంకో రిజల్ట్ ఉంటుంది, నార్మ్ ఆఫ్ పి ఎంత ఉంది ఇక్కడ, లెస్ దాన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఉంది. సో దాన్ని ఇక్కడ వాడుకోవాలంటే దాన్ని వాడుకోవాలి ఇక్కడ, విచ్ ఇస్ లెస్ దాన్ సరే దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాలే. ఉంటారా అందరూ? ఎగ్జిట్ అవుతున్నారు ఏంద్రా నాయనా? ఏమో తెలియదు గురు. అదే నేను చెప్పాలన్నా వద్దా అర్థం కాలేదు. స్మాల్ ఎంఆర్ మైనస్ క్యాపిటల్ ఎంఆర్. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఎక్స్ఆర్ మైనస్ 1 అనే స్థానంలో ఎప్సిలాన్ బై అక్కడ ఏం రాస్తున్నాం చూడు, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1. ఓకే, దీని వాల్యూ రా, దీని వాల్యూ లెస్ దాన్ ఇంత, ఆర్ ఈక్వల్ టు 1 to n. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్. నేను గమనించండి,
ఏడు రాస్తున్నాను, ఇది ఈక్వల్ టు దీని వాల్యూ అక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నానప్ప. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ xn మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఏం లేదు, ఇది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ అంటే దట్ ఇస్ బి మైనస్ ఏ రా, ఇంకేం లేదు. ఇక్కడ సిగ్మా డెల్టా అని వస్తుంది కదా, అక్కడ బి మైనస్ ఏ, ఇంకేం లేదు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఇంటూ దీని రాద్దాము ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1. సో దిస్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఇక్కడ ఈక్వల్ టు రాశాను, అది ఎక్కడ రాయండి, దీనికి ఈక్వల్. అది ఇక్కడ లెస్ దాన్ ఉంది కదా, దాని తర్వాత దీనికి సంబంధించిన ఈక్వల్ టు అది. ఓకేనా, దిస్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఇది గమనించండి, ఎందుకు లెస్ దాన్ ఎప్సిలాన్ అని రాశాను రా, లెస్ దాన్ ఎప్సిలాన్ ఎందుకు రాశానేడా? అయ్యా గురు స్టాప్ చేయండి గురు, మాకు లంచ్ బ్రేక్ కూడా వదిలేదు గురు. 1 నుండి 1:20 వరకు లంచ్ బ్రేక్ అంటే 1:20కి ఆయన క్లాస్ పోవాలంట. మేము ప్రిన్సిపల్ తో మాట్లాడి కూడా సుఖం లేకుండా పోయింది మాకి. ప్రిన్సిపాల్ 10 రోజులు గమ్మున ఉన్నాడు సార్, మళ్ళా ఇప్పుడు రెడ్ వచ్చి మొదలెట్టుకున్నాడు సార్. కిషోర్ సారు, ఎవరైనా కిషోర్ సారు కనీసం 1 అవర్ అయినా వదలకపోతే సార్ కళ్ళు పోతాయి సార్, తొందరగా చెప్తా ఉన్నా నేనైతే. ప్రిన్సిపల్ చెప్పురా, మేము అద్దాలు తీసుకున్నాం సార్, నిజంగా అద్దాలు తీసుకున్నాం మేమైతే. అయిపోయిన అద్దాలు వచ్చేసా నీకా? మేము తీసుకున్నాము, అయిపోయింది లేదా? ఇది నీకు అర్థమైంది చూడు. సరే మీరు వదిలినారు, సరే మీరు ఇప్పుడు వదిలిపెట్టినారు. అవును, మేము పోయి తినాలా లేకపోతే ఆయన క్లాస్ పోవాలా నాకు ఏం అర్థం కావడం లేదు. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన అర్థం చేసుకునేది లేదా, అదే నేను చెప్పేది. ఇప్పుడు తీసుకోకూడదు, 1 to 2 వద్దు సార్ అంటాం మేమైతే. మేము ప్రిన్సిపల్ కూడా చెప్పినాం సార్, 4 to 5 తీసుకోమని చెప్పినాడు. అవునులే, సరే ఓకే. ఇది లెస్ దాన్ ఎప్సిలాన్ ఎందుకు రాశానంటే ఎప్సిలాన్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ దిస్ నంబర్ కాబట్టి లెస్ దాన్ ఎప్సిలాన్ రాశాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా?